ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట గుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారు. పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట. పోదాం. గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కి? ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా. పదరా. ఎవడుకుంటే నాకేంట్రా? ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలంపాట పాడుతున్నాడు. వాడు పాడుతున్నాడా? అదే కదా చెప్పేది. నేను బతికొండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనూ గెలవడానికి వీళ్ళేదిరా. తీరా బండి. అయ్యా, ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు. ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీదే? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సుబ్బరాజు గారి పాట 10,000, 15,000, 15,000, బుల్లబాయ్ గారి పాట 15,000, 20, 25, 30, 35, 40, 50. బుల్లబాయ్ గారి పాట 50,000, బుల్లబాయ్ గారి పాట 50,000, బుల్లబాయ్ గారి పాట 50,000. ఇంకెవరు లేరా? 51,000. 50. వద్దా. ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది. ఆడ కూడా పాడుతుంటే మనకెందుకురా? మామా, నువ్వు మామూలు తెలివైనడివి కాదురా, చాలా తెలివైనోడిని. దాదాపు నా అంత తెలివైనడివి. 51,000 ఒకటోసారి, రెండోసారి, పాడుకు, మూడోసారి, ఇంకా పాడు. సూరిబాబు గారు, తమరు చెప్పినట్టే చేశాను కదండి. శభాష్. 51,000 గుర్రానికి, మిగతాయి మీకు. నేను ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నాను, వాడి ముందే ఓడిపోయి చేసావు కదా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నిలబెట్టి పాట పాడించాడు. నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా, అవమానంగా ఉందా? తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా. ఇది టైటిల్స్ మాత్రమే. ముందు చూపిస్తా సినిమా. నరకం, నరకం ఏంటో చూపిస్తా. తొందరరా, దుర్పో దుర్పో రండి. అయ్యో, అదే అక్రమం, దారుణం. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మారమంగం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే, నీ అల్లుడే. వాడికే పోయే కాలం వచ్చిందో ఈ పాడు. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మానభంగం. నా కూతురు బతుకేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయం ఇది. ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. బరువు తక్కువ పని చేసావు కదా. నోట్లో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏం సమాధానం చెప్తాడు కనుక్కోరా. బాబాయ్ 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 బాబాయ్. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నిర్వని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి బంగళవాడు అయినా ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో, కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి. అక్కడే చేసుకో శబరం. వెళ్ళు, వెళ్ళరా. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది, మరి లోపల ఉంది ఎవరు? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబుగారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధులు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికి ఉందమ్మా. అది అది కాదు రాజీ. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది.
నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా, ఎందుకు ఈ వంకర బుద్ధులు? ఇంటి పొరుగు బజారుకిడుస్తున్నావు. నేను చూస్తుంటే వేల జరులు పక్కన. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ సాతి నాకు గుర్తే లేడు నాన్న. నీకెప్పుడైనా నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగచ్చుగా, నీకెప్పుడైనా నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగనా? నీకెప్పుడైనా నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగనా? రాజేశ్వరి, ఏంటి ఇక్కడికి వచ్చా? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. రాజేశ్వరి, నిన్ను చేసుకోవాలని నీ చుట్టూ తిరిగాను. నన్ను మామూలు మనిషిగా కాదు కదా, కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి. కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోతే ఊళ్ళో ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు. అయ్యో, కానీ నువ్వు ఒక్క నీటి బొట్టు రాలిస్తే చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను పురుగుల మందు తాగాను రాజేశ్వరి. బావా, ఏంటి బావా? చాలు రాజేశ్వరి, బావా నీ ఒక్క మాట చాలు రాజేశ్వరి. సంతోషంగా చచ్చిపోతానమ్మా. అయ్యో, ఎంత పని చేశావు బావా? నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు వెయ్యి రెట్లు నేను నిన్ను ప్రేమించాను బావా. అయ్యో, అయ్యో, ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెగిలి పనులు పెళ్లికి ముందే నీ చేత మానిపించాలని నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను బావా. అయ్యో కానీ రాజేశ్వరి, మనకే లేదు బావా. అయ్యో, లేకుండా నేను బ్రతకలేను. మా బావని కాపాడండి. పురుగుల మందు తాగేశాడు. మా బావని కాపాడండి. అయ్యో, మా బావని కాపాడండి. కష్టం అమ్మా. అంతా అవుతుంది, అనవసరం నువ్వే కంగారు పడద్దు. గుల్లబాకి ఏం కాదు. ఏంటి నువ్వు అనేది? ఆయన వాళ్ళకని చూస్తే ఏదో అగాతం చేసుకున్నాడో తెలిసి కాలి పురుమన్న డబ్బాలో తంస పోసిచ్చా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మందేంటప్ప తంసప్లా ఉంది అనుకున్నా. చీలే. అవును, నువ్వు మైకో వచ్చినట్టు కళ్ళు తేలేసి నా ఒళ్ళో ఎలా పడ్డా? అవును, ఎలా పడ్డాను? ఏయ్, అదే నేను అడిగేది. అంటే విషం తాగేవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాగ్నిర్ధారయతాన్ ధ్రువం. అమ్మయ్యా, ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని, ఈ రోజు నుంచి మామని. నిశ్చితాంబులాలు అయిపోయాయి. ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను. తాంబూలాలు అయిపోయాయి కదా, పదండి భోంచేద్దాం. పంతులు గారు, పనిలో పని ముహూర్తం కూడా పెట్టించేయండి. అయ్యా, మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7:23 అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఇక లేవండి భోంచేద్దాం. పంతులు గారు, ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్. భలే చెప్పారు, భలే చెప్పారు. లేవండి భోంచేద్దాం. అయితే ఈ ముహూర్తాన్నే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా? ఇంకెందుకు ఆలస్యం, రాసేయండి. ఆ, లగ్న పత్రిక కూడా అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి భోంచేద్దాం. నీకు తిండి గొడవ తప్ప వేరే గొడవ లేదా బాబాయ్? ఇలాంటి ఎలా పిలిచావు? నేను పిలవడం ఏంట్రా, నువ్వు పిలిచావు అనుకుంటున్నా. నిన్ను పిలిచాడు రా. బలాటోడన్నాయి. ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటి నాలోంటి పిలుస్తారా? మనకు మనంగా రావాలి. పదండి భోంచేద్దాం. నిన్ను చాలేరా, తెల్లారితే నీ పెళ్లి మర్చిపోయావా? తెలుసురా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు. ఐఎమ్ హ్యాపీ హ్యాపీ.
ఇవాళ జాతరలో రంబలాంటి పిల్ల రింబోలో డాన్స్ చేస్తుంటే వెళ్ళి చూసొద్దాం పదరా. ఏయ్ ఈ రింబోలా నాకెందుకురా, బంగారు లాంటి నా మరదలుంది, అది చాలరా. రండి చూడండి, చూసి ఆనందించండి. రింబోలా చింతామణి డాన్స్ ప్రోగ్రామ్. ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు. మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహాదండం. మా పెద్ద పాపని మిర్జాపురం జమీందార్కిచ్చా, మేడ కట్టించాడు. మా రెండో పాపని నైజాం నవాబ్కిచ్చాను, నిలువెత్తున బంగారం చేయించాడు. ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప. మొగగాలే సోక్కుండా పెంచాను దాన్ని. దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి. నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు? జీడిపప్పు వెన్నపూస నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే. నాకు ఈ బతుకు ఇష్టం లేదు, గౌరవంగా బతకాలనుంది. కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేసి. నువ్వు కూలీనాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు, ఇంకా నాకేమిస్తావు? వెళ్ళి చీర కట్టుకో. చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా. చూసావే, ఏయ్ నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను. తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే. నోరు మూసుకుని వెళ్ళి ముస్తాబాబు వెళ్ళు వెళ్ళావు. ఆ కూతురి ఆట పాట చూశారుగా. దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి. పాట మొదలు పెట్టండి. ఇదిగా ఎంత? 5,000. ఛా, మరి నా డబ్బులు? ఆ? రంగా వెళ్ళరా. పోరా పోరా. ఇదిగో నువ్వెంత? 10,000. మరి నా డబ్బులు? పోరా పోరా. రే పోరా. పంపించరా. పో, పో, పో. బాబోయ్. ఆ, ఇంకెవరు? హా? అయ్యో బాబాయ్, సూరిబాబు గారు వచ్చారు. రండి 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 రండి. మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది. చందమామ కోసం అమావాస్య ఎదురు చూసినట్టు. ఆ ఆ, మహాప్రసాదం. లకారం ఉంటుందా? ఎక్కుంటే వద్దా? తక్కువ ఉన్న ముద్దే. అయ్యో పిలు. అమ్మా చింతామణి, సూరిబాబు గారు నీకోసం వచ్చారు. రా అమ్మా రా. అమ్మాయి మేలిం బంగారం, మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది సోకు మీది, తీసుకెళ్ళండి. ఆ? చిల్లర పంకజం చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం. రే పండు, పోయిరా చిల్లరా. అమ్మో ఈ చిల్లరంతా నాకే. కళ్ళు చిగేలమంటున్నాయి. ఆహా ఎంత చిల్లరా. ఇంత చిల్లర నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండిపోయింది. ఆహా ఆహా ఈ చిల్లరంతా నేనే వెళ్ళిపోతానే. ఆడిచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులను మురిసిపోతుంది, అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిసిపోయిన చాలు, పంపించే మ్యాటర్ చూడు. వచ్చేస్తున్నా. సరే బాబు, ఇదిగో నీ డబ్బులు, అటుకెళ్ళు. పదమ్మా, వాళ్ళతో వెళ్ళు. వెళ్ళి జీబులో కూర్చో. అలాగే రమ్మా, పదమ్మా, రమ్మా. ఏరా
ఏంట్రా అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. ఏయ్! నాయుడు, బుల్లపాయ్ నాయుడు, నరుకుతా, తీరబండి.